గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో లైవ్ పరిహార్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి వారి ఫిబ్రవరి నెలలో 24, 25, 26, 27 తేదీల్లో ప్రేమ విషయంలో ఒక మౌనమైన కానీ బలమైన సంకేతం కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ఒక అమ్మాయి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె నేరుగా తన మనసు చెప్పకపోయినా మీ వైపు తరచు చూడడం, మీరు మాట్లాడితే నిశ్శబ్దంగా వినడం, మీ ప్రతి కదలికను గమనించడం వల్ల వంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు గమనిస్తే ఈ రోజుల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రేమగా మారే మంచి. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు వృషభ రాశి వారి మనసులో ఒక విచిత్రమైన కానీ మధురమైన కాలంగా ఏర్పడుతుంది. సాధారణంగా మీరు స్థిరమైన ఆలోచనలు కలిగిన వారు అయినా ఈ రోజుల్లో ఎవరో ఒకరు గురించి తెలియకుండానే ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. అదే ఆ అమ్మాయి రహస్య ప్రేమ ప్రభావం కావచ్చు. మీరు ఆమెను స్పష్టంగా గుర్తించకపోయినా ఆమె చూపులు, ఆమె ఉనికిని మీ మనసులోనే తాకుతాయి. చిన్న విషయంలకే భావోద్వేగాలు పెరగడం, గత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తోడుగా ఉండాలని అనిపించడం వంటి భావాలు బలపడతాయి. ఇదే సమయంలో మీరు లోపల ఒక గందరగోళ భావనను అనుభవిస్తారు. ఒకవైపు ప్రేమ కావాలనే తపన, మరోవైపు అది నిజమా కానే సందేహం. ఈ కారణంగా మీరు కొంచెం మౌనంగా మారే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతికూలం కాదు. ఇది మీ మనస్సు కొత్త దశలోకి అడుగు పెడుతుందన్న సంకేతం. ఈ సమయంలో తొందరపడిన ఏ నిర్ణయం తీసుకోకుండా మీ భావాలు గమనించవచ్చు. సమయానికి వదిలేయకుండా చాలా మంచిది. ఓర్పు, నిశ్శబ్దం, సహనం వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో ప్రేమ విషయంలో ప్రధాన ఆయుధంగా మారుతాయి. ఈ ఆకర్షణ భవిష్యత్తులో బలమైన సంబంధానికి పునాది. ఇవే అవకాశం కూడా ఉందని జాతక సూచనలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 24, 25, 26, 27 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యంగా కనిపించే స్పష్టత, క్లియర్. ఈ రోజుల్లో మీ మనసు ప్రేమ భావాలతో నిండిపోయిన వాస్తవానికి జీవితంలో ఉన్న పని బాధ్యతలు మాత్రం ఏమాత్రం తగ్గవు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, చదువు లేదా కుటుంబ సంబంధిత విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఒక పని చేయాలా వద్దా అనే సందేహంలో ఎక్కువసేపు ఉండవచ్చు. కానీ ఈ సమయంలో ఆలస్యం చేయడం కన్నా ఆలోచించి కానీ స్వచ్ఛతమైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితం కాకుండా మీ అనుభవం, మీ అంతర్గత స్వరం ఏమంటుందో దానిని ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ప్రత్యేకంగా ఒక బాధ్యత మీ మీద ఎక్కువగా పడే సూచనలు ఉన్నాయి. అది కొంచెం ఒత్తిడిని కలిగించినా మీరు సమర్థంగా నిర్వహిస్తే మీకు మంచి పేరు, గౌరవం రావచ్చు. పనిలో నిర్లక్ష్యం చేసే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయానికి క్లియర్గా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్ళాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో నేను ఏం కావాలి, నా లక్ష్యం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వెతికే సమయం మారుతుంది. ఈ దశలో మీరు స్థిరంగా నిశ్చయంగా వ్యవహరిస్తే తర్వాతి రోజుల్లో మీకు లాభం, ప్రశాంతత రెండూ కలుగుతాయి. ఈ 4 రోజుల్లో వృషభ రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిశ్శబ్దంగా బలహీనంగా కాదు, అది బలం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికి చెప్పలేని బాధలు, ఆశలు, భయాలు ఉంటాయి. వాటిని వెంటనే
బయట పెట్టాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే మాటలు. ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోవాలి లేదని బాధపడకండి. మీ విలువ మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. ఈ సమయంలో అవసరమైన వాగ్వాదాలు, కోపావేశాలు, తొందరపాటు మాటలు తొందరగా ఉంచిన జీవితం చాలా సులభంగా మారుతుంది. ముఖ్యంగా కుటుంబంలో పని చేసే చోట లేదా స్నేహితుల మధ్య వినియోగం గుణం పెంచుకుంటే సమస్యలే ఉండవు. డబ్బు, ప్రేమ, పేరు ఇవన్నీ క్రమంగా వస్తాయి. కానీ ఆరోగ్యం, మనశ్శాంతి పోతే తిరిగి రావు. కాబట్టి రోజుకు కొద్దిసేపైనా మీకోసం కేటాయించండి. మంచి మాట మాట్లాడండి. ఎవరికైనా సహాయం చేయగలిగితే చెయ్యండి. మీరు చేసిన మంచి పని ఎప్పుడోకప్పుడు మీకే ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఈ మాటలు వృషభ రాశి వారికే కాదు, ప్రతి ఒక్కరికి జీవితంలో దారి చూపించే సత్యాలు. ఈ వీడియోలో చెప్పిన వృషభ రాశి జాతక ఫలితాలు మీ జీవితాన్ని కొంతైనా మార్గదర్శకంగా కనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు మరింత నాణ్యంగా, నిజాయితీతో కూడిన జాతక విశ్లేషణలు చేయడానికి ప్రోత్సాహంగా నిలుస్తుంది. ప్రతిరోజు రాశి ఫలితాలు, ప్రేమ, వివాహాలు, సూచనలు, ఉద్యోగ, వ్యాపార మార్గదర్శకాలు, పరిహారాలు మీకు ముందుగానే తెలియాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్పష్టమైన నిజమైన జాతక ఫలితాలు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఉపయోగపడతాయని కనిపిస్తే ఈ వీడియోను షేర్ చేయండి. మీ జీవితంలో మంచి జరుగుతుందనే నమ్మకంతో ముందుకు సాగండి. మీకు మంచి కావాలని కోరుకునే ఈ తెలుగు అస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్తో మీతో ఎప్పుడూ ధన్యవాదాలు.